పంచ ఎందుకని మంచి డ్రాయర్ వేసుకోండు, నీకు ఉంది అది డ్రాయర్ వేసుకోవని. ఆడ చూసేది నిన్ను మేమో ఇప్పటికే చూడలేకుంటాం నీ మంది సమే డ్రాయర్ వేసుకుంటారా, ఖచ్చితంగా కొడతారు తాడిపత్రులు. తోచిన విధంగా ఏదో రూపంగా మాట్లాడతా. ఐఏఎస్లను ఐపీఎస్లను ఎప్పుడో ట్రాన్స్పోర్ట్ అధికారులను నరుకుతా అంటాడు, చంపుతా అంటాడు. మళ్ళీ నిన్న కూడా చెప్పినాడు కొంతమంది ఐపీఎస్లను బ్రేక్ ఇన్స్పెక్టర్లను ఆర్టీఓలను అందరినీ నేను 1 టౌన్ పోలీస్ స్టేషన్ ముందర ధర్నా చేస్తా, కేసులు పెడతాను. అతని మీద పెట్టిన కేసులు ఈడీ అటాచ్మెంట్ కూడా కినాయి. మళ్ళీ ఇప్పుడు కొత్తగా కేసులు పెట్టినాక అతనికి ఏముంది? అతని పైన ఎవరన్నా ఏమన్నా చేసినారా? అనవసరంగా అధికారులను తిట్టుకుంటా ప్రజల్లో ఒక వాతావరణం క్రియేట్ చేస్తాడు. అంటే ఈ జిల్లాలో అంతా ప్రశాంతంగా ఉండే తాడిపత్రిలో ఒక అలజడి సృష్టిస్తాడు. బహిష్కరించాలా, ఇద్దరు కొడుకుల్ని వాడిని బహిష్కరించాలా. ఆ పొద్దు వాడిని ఎందుకు బహిష్కరించినారు? వాడు ఊర్లోకి వస్తే వాడిని పంచిప్పి కొడతాం. పోలీసులు చెప్తున్నా ఇప్పుడే, ఏం బహిష్కరించండి చేయలేదా? యు వాంట్ ద రికార్డ్? ఏ దానికి బహిష్కరించారు అండి? పెద్దారెడ్డి అంటున్నాడు ఫ్రాక్షన్ చేస్తా అని. నీకు పోలీసులు ఉన్నారు, ఫ్రాక్షన్ చేసినారు. మాటలు నీకు మాటలు అవి ఏ చట్టం అది, వాళ్ళ ఉద్యోగం వాళ్ళు చేస్తా అంటారు. నువ్వు చేసిన వెధవ పనులకు నన్ను అనడము అధికారులను అనడం అనేది తప్పు కదా. ఇంకోటి ఏం చెప్తా అంటాడంటే నన్ను జిల్లా బహిష్కరణ చేస్తా, రాష్ట్ర బహిష్కరణ. ఈడెవడు నన్ను జిల్లా బహిష్కరణ రాష్ట్ర బహిష్కరణ చెప్పి? ఈడి అధికారి ఏమన్నా లేకపోతే ఏమి? ఇతని హోదా ఏమి? ఇతను ఎక్స్ఎమ్మెల్యేనే, కొడుకు ఎమ్మెల్యేని కొడుకును అండ చూసుకొని ఇతను మాట్లాడడం అనేది సభ్యత కాదు. ఇదే విధంగా మాట్లాడుకుంటా ఇదే విధంగా నేను కక్ష తీర్చుకుంటా అంటే ఏం చూస్తాడు కక్ష? నాకేమన్నా బస్సులు లారీలు ఉన్నాయా? నేనేమన్నా ఎవరిదన్నా దొంగతనాలు చేస్తానన్నా? ఏమన్నా అట్లా చేస్తా అంటే ఇవాళ నన్ను కూడా పోలీస్ కేసులు పెట్టి చేయొచ్చు. ఈ 5 ఏళ్ళు మొత్తం నాశనం చేసింది ఆంధ్రప్రదేశ్ని ఐఏఎస్ ఐపీఎస్ఏ. ఈరోజు లాడా ఆ రోజే కంట్రోల్ చేసింటే మా ఇంటికి ఎప్పుడు వచ్చినాడో ఎమ్మెల్యే ఆ రోజే కంట్రోల్ చేసింటే ఇంతవరకు రాదు. నేను రాజకీయాలే చేస్తాడా. రాజకీయాలు చేసేటప్పుడు నా మీద కక్ష ఏమని ఇస్తాడు అంటే చంపుతాడా? ఏమన్నా చంపితే చంపించుకునేకే ఇక్కడన్నా ఎవరన్నా తేరగా ఎవరు లేరు. కొడితే కొట్టించుకునేకి, చంపితే చంపించుకునేకి అన్ని విధాలుగా అందరూ ఆలోచన చేసే తాడిపత్రి అట్లా కాన్షియన్స్లలో నిర్ణయం తీసుకొని వచ్చింటారు తప్ప ఏదన్నా జరిగినాయని అతను కొడతా అంటే కొట్టించుకోనికి, తిడతా అంటే తిట్టించుకోనికి ఇక్కడ ఎవరు లేరు. ఎవరన్నా అట్లా వాళ్ళు ఉంటే చూసుకోవచ్చు. భయం వండుకొనే కదా అనంతపురంలో కూర్చోండేది. నాకే అనుకుంటుంది భయం. పొద్దున్నే వచ్చిన పోలీసు అధికారులు వచ్చిన ఈరోజు స్కూటీలు ఇచ్చిన 15 రోజులకు 18 రోజులకు మళ్ళీ తిరిగి తాడిపత్రికే పోతా. అప్పుడు కావాలంటే ఏం చేస్తాడో చేయమని తెలుస్తుంది. నన్ను పంచెలు ఉడికి కొట్టేది కాదు. నాకు ఎట్లా కుటుంబం ఉంటుందో అతనికి అట్లే కుటుంబం ఉంటుంది. నాకేం జరిగితే అతనికి కూడా అదే జరుగుతుంది. For more videos like this, subscribe Big TV channel.